సో మీరు చెప్పినట్టు సైకలాజికల్ ఇష్యూస్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. మనల్ని మనం తెలుసుకోవడం అనేది పెద్ద విషయమే. ప్రతి మనిషిలో విచక్షణ పెరగడానికి హోమియోపతిలో ఉందా మేడం? ఇట్స్ అ స్పిరిచువల్ థింగ్ అండి. వాట్ ఎవర్ యూ ఆస్క్డ్ ఈజ్ లైక్ నోయింగ్ అబౌట్ అవర్ సెల్స్, రైట్? మినిమం డెఫినెట్లీ ఒక ఏజ్ వచ్చాక మనం ప్రతిదానికి మందు కూడా అవసరం లేదు. జనరలీ మనకు అయ్యే లైఫ్ టు లైఫ్ డే టు డే లైఫ్లో మనకి రకరకాల ఎక్స్పీరియన్సెస్ని బట్టి, తినే దెబ్బలను బట్టి మనం ఎదుగుతూ మనకి మనం తెలుసుకుంటూ ఉంటాం. బట్ వెరీ అన్ఫార్చునేట్, మీరు అడిగిన క్వశ్చన్లో ఈ జనరేషన్లో అసలు ఆ థాట్ ప్రాసెసే వెళ్ళట్లేదు. అంటే ఆ ఎక్స్పోజర్ లేదు, ఆ థాట్ ప్రాసెస్ లేదు. దానికి కూడా కొన్ని రోజులు పోతే వైద్యం ఇవ్వాల్సి వస్తుంది. జనరేషన్లో కన్సీవ్ అయినప్పుడే ఎక్కించేయండి మేడం. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కన్సీవ్ అయినప్పుడే విచక్షణ కూడా ఆ ప్రాణిలో ఉండాలని చెప్పి ఎక్కించేసేయండి. ఆ అడ్వాన్స్మెంట్ తీసుకురండి. సో డెఫినెట్లీ వీ డూ, అంటే ప్రీ కన్సెప్షన్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుందండి. ఓకే. సో బిఫోర్ అంటే కపుల్ కన్సీవ్ అవుదాము అని అనుకున్న ఒక 3 to 6 months ముందు కనుక మన దగ్గరికి వచ్చినట్లయితే వాట్ వీ కెన్ డూ ఇన్ దట్, ఎస్పెషల్లీ ఈ సైకలాజికల్ ఇష్యూస్ కానీ, లేకపోతే కొన్ని హెరిడిటరీగా వచ్చే స్కిన్ ఎయిల్మెంట్స్ కానీ కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అలాంటి వాటన్నిటికీ మనం ఆ కేస్ హిస్టరీ తెలుసుకొని దానికి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ అది ఆఫ్ స్ప్రింగ్కి రాకుండా మనం కాపాడగలుగుతాం. ఆ డిఎన్ఏ చేంజెస్ చేయగలుగుతాం బిఫోర్ దట్ కపుల్ గెట్ కన్సీవ్డ్. బికాజ్ మనం ఆ జరిగే డిఎన్ఏలో వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ మెడిసిన్ డెఫినెట్లీ అందులో చేంజెస్ జరుగుతూ ఉంటాయి బాడీలో. మీకు ఇది వరకు ఇష్టం అయితే ఇప్పుడు ఇష్టం అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? మీరు మారుతున్నట్టే కదా. సో ఇంతకుముందు మీకు ఇష్టం అవ్వంది ఇప్పుడు ఇష్టం అవుతున్నట్టు, సేమ్ వైస్ వర్సా. అట్లాగే ఇంతకుముందు మీరు ఒక రకంగా ఉండేవారు, ఆ తర్వాత మీలో చేంజెస్ జరిగాయి అంటే మీలో ఆ జీన్ మీరు క్యారీ చేయట్లేదు. యు ఆర్ నౌ డిఫీటింగ్ దట్ జీన్. సో ప్రీ కన్సెప్షన్ ఇస్ అ వండర్ఫుల్ ప్రాసెస్ ఇన్ హోమియోపతి, వెరిన్ ఒక కపుల్ కనుక మనకి ముందు వచ్చినట్లయితే వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ అందరూ కాకపోయినా వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది. చూడండి, ఇంట్లో ఆల్రెడీ పిల్లల్లో ఆటిజం కానీ ADHD కానీ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా కండిషన్స్ ఉన్నప్పుడు, లేదా పిల్లలు పుట్టినప్పుడు, ఇలాంటి కొన్ని వ్యాధులకి స్కిన్ లైక్ సోరియాసిస్, ల్యూకోడర్మా, 100% అండి. మనం అలా చేయగలిగినట్లయితే చాలా వరకు మనం కాపాడగలుగుతాం. అండ్ ఇప్పుడు ఈ ప్రీ కన్సెప్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్ కూడా అవుతారు. ఎప్పుడైతే ఆ స్ట్రెంగ్త్ వచ్చిందో కొన్ని డయాగ్నోస్టిక్స్లో మనము అంటే వీళ్ళ AMH ఎంత ఉంది, వీళ్ళ హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఆడవాళ్ళలో, అలాగే మగవాళ్ళల్లో సీమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ ఎగ్ ఈ రెండు బాగున్నాయి లేదా దీనికి మనం మెడిసిన్స్ ఇచ్చినట్లయితే ఆ ప్రీ కన్సెప్షన్లో అన్నీ సెట్ అవుతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అంటే ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సూపర్ మ్యామ్. సరే, మన ఈ డిస్కషన్లో ఐ వుడ్ లైక్ టు కీప్ అప్ దిస్ క్వశ్చన్ అండ్ ఫర్దర్గా మళ్ళీ మీరు మా పాడ్కాస్ట్కి రావాలని కూడా నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రీ కన్సెప్షన్ అని అన్నారు కదా, మళ్ళీ అగైన్ ఇక్కడ పెద్దవాళ్ళని తీసుకొస్తాను. చూడు, హౌస్ హెల్ప్లుగా వచ్చిన వాళ్ళు ఉత్త పచ్చడన్నం తిన్నా ఎంత హెల్తీగా పుడుతున్నారు, మీరెందుకు ఇంత తీసుకొని అనవసరంగా ఓవర్గా థింక్ చేస్తారు అన్న మాట కూడా మాట్లాడతారు. దీనికి ఒక హోమియోపతి ఫిజిషియన్గా మీరు ఇచ్చే ఆన్సర్? ఇది మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చాలా డెప్త్లో ఉంటుందండి. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను హౌస్ సర్జన్సీ చేస్తున్నప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి నేర్చుకోవడానికి మెడిసిన్ వెళ్ళేవాళ్ళం. అంటే మాకు యూజువల్లీ గైనిక్ కేసెస్ తక్కువ, నార్మల్ డెలివరీస్ అవి మేము చూసేవాళ్ళం కాదు, బట్ మాకు ఆ సబ్జెక్ట్ ఉండేది. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పని చేసుకునే ఆవిడ డెలివరీకి వచ్చింది. ఆవిడ హెమోగ్లోబిన్ వచ్చి 4 ఉంది. సో ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే, అసలు గవర్నమెంట్ హాస్పిటల్ దేర్ ఆర్ సర్టెన్ కన్సెంట్ ఉంటుంది. అట్లీస్ట్ ఆవిడ ఒక్కరే వచ్చారు, వాళ్ళ మదర్, అసలు వాళ్ళకి అట్లీస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నది కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఆ డాక్టర్ ఏమంటారంటే, గైనకాలజిస్ట్, ఇప్పుడు నేను కనుక మిమ్మల్ని ఓకే చేస్తే ఇమీడియట్గా మీ ప్రాణం పోతుంది. బికాజ్ నార్మల్ డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ కోసం వచ్చారు, బ్లీడింగ్ అవుతుంది, ఆ బ్లడ్ లాస్లో మొత్తంగా హైపోవోల్యూమిక్ షాక్ వెళ్ళి షీ విల్ డై. సో ఐ కెనాట్ హ్యాండిల్ ద కేస్. ఆ పరిస్థితుల్లో ఆవిడ వచ్చారు, ఆవిడకి డెలివరీ అయ్యింది. అసలు మీరు నమ్మరు, ఒక నర్స్ కూడా లేదు ఆవిడ దగ్గర. మేము చూస్తూ ఆ కేసు, ఆ బేబీ కూడా దాని అంతటా అదే బయటికి వచ్చి చక్కగా డెలివరీ అయిపోయింది. ఇమీడియట్గా డాక్టర్స్ అందరూ అటెండ్ అయ్యారు. షీ ఈజ్ నార్మల్ బేబీ, అంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఆ 3 days అయిన తర్వాత మేము ఫాలోఅప్ చూసాము, 1 week అయిన తర్వాత ఇంటికి వెళ్ళారు. దే ఆర్ ఆల్ హ్యాపీ. వై? సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్, దెర్ ఈస్ సమ్ ఫోర్స్, రైట్? అది ఎందుకు అంటే దట్ ఈస్ ఆల్ డెస్టినీ. ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు ఏమీ పచ్చడి మెతుకులేదు తింటున్నారు, లేకపోతే వాళ్ళు ఎటువంటి డైట్ కాన్షియస్ లేరు, స్టిల్ దే ఆర్ గుడ్. నువ్వు ఇన్నెందుకు చేయడము, ఇంత డబ్బులు ఎందుకు తగలేయడము, అది ఉంది కదా అని చెప్పి మన చేతుల్లో ఉన్నది మనం చేయకుండా మానేస్తామా? డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీ. ఇప్పుడు చాలామంది ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగుతారు, ఎక్కడ పడితే అక్కడ తింటారు, అండ్ దే సే దట్ బికాజ్ ఐ వాంటెడ్ టు డెవలప్ ఇమ్యూనిటీ, దట్ ఈస్ ఆటో ఇమ్యూనిటీ. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చూసి కరెక్టే, అది ఒక రకంగా ఎక్కడ చూడండి కింద పడింది కూడా తీసుకుని నోట్లో పెట్టుకోమంటారు, సో దట్ లోపల ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుందని చెప్తారు, రఫ్గా పెంచండి అని మట్లో ఆడించమంటారు, రైట్? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో తాగిన గ్లాసులో నీళ్ళు తాగితే వాళ్ళకి ఏ టీబీఓ ఉంది, మీకు రాదని గ్యారంటీ ఉందండి? సో జస్ట్ టు ఆన్సర్ దీస్ ఆల్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ ఇస్ కాంట్రడిక్టరీ అండి. వాళ్ళకి ఎందుకు అయింది, మీకు ఎందుకు అవ్వలేదు, వాళ్ళకి జరిగింది, మీకు ఎందుకు జరగదు, వీ కెన్ నాట్ కంపేర్. సో అందుకే నేను మీకు ఆ డెలివరీ ఎగ్జాంపుల్ చెప్పాను. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అంటే ఇవన్నీ ఈ మెడిసిన్లోకి వచ్చిన తర్వాత రకరకాల కేసెస్ చూసి అసలు కొన్ని మీరు నమ్మరు, జస్ట్ లైక్ దట్ తగ్గిపోయే కేసెస్ ఇయర్స్ టుగెదర్ పడతాయి అనుకున్న కేసెస్ ఒక ఫ్యూ డేస్లో తగ్గిపోతాయి. కొంతమందికి క్లినికల్గా అంటే సిమ్టమ్స్ పరంగా మనం చూసినట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కేసు ఉందనుకోండి, వాళ్ళకి కీళ్ళవాతం అంటాం, యూజువల్లీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, జాయింట్స్లో వాపులు ఉంటాయి, స్మాల్ ఫింగర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఫీవర్ ఉంటుంది, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే ఆర్ఏ ఫ్యాక్టర్ నార్మల్ ఉంటుంది, ఏవి వాళ్ళలో లెవెల్స్ రైజ్ అవ్వవు. బట్ వేరేజ్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండి సిమ్టమ్స్ ఏం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటాయి. సో వీటన్నిటికీ సమాధానం ఏమిటి అంటే, మన వరకు మనకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా మనకి ఏది తీసుకుంటే మంచిది, ఏది తీసుకోకపోతే మంచిది. బికాస్ లైఫ్ హ్యాస్ బికమ్ సో వెరీ అన్సర్టైన్, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్. ఎవరు ఎందుకు ఆ చిన్న ఏజ్లో చనిపోతున్నారు అంటే దెర్ ఈజ్ నో, అసలు మేమే ఏం చెప్పలేకపోతున్నాం. ఈవెన్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎన్ని రీసెర్చెస్ జరుగుతున్నా, కొంతమంది వ్యాక్సిన్స్ అన్నారు, కొంతమంది డయట్ అన్నారు, కొంతమంది బయట ఫుడ్ తినడం వల్ల అన్నారు, వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకోని వాళ్ళు బాగానే ఉన్నారు. సో దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ మెనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? సో డెఫినెట్లీ మనకి తెలిసిన నాలెడ్జ్ వరకు వాట్ ఎవర్ వీ నో, వీఆర్ స్టడీయింగ్, థరో రీసెర్చర్స్ హ్యాపెనింగ్. ఇంకా మీకు ఉదాహరణకి చెప్పాలంటే 10 ఏళ్ల కిందట చెప్పిన ఈ నోరే ఈ 10 years తర్వాత చాలా వేరుగా చెప్తాను బికాస్ ఆఫ్ దట్ రీసెర్చ్. ఇంతకుముందు నేను 10 years బ్యాక్ ఏం చెప్పానంటే నెయ్యి మంచిది కాదు, వెన్న మంచిది కాదు, రిఫైన్డ్ ఆయిల్స్ వాడండి అని నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాను. బట్ ఈవెన్ జనాల్లో కూడా క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఇదే డాక్టర్ అలా చెప్పారు, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారు, దానికి నేను సమాధానం ఇచ్చేది 10 ఏళ్ల పాటు జరుగుతున్న ఒక రీసెర్చ్. అంటే కొన్ని ఆర్టికల్స్, జర్నల్స్, కంటిన్యూస్ రీసెర్చ్ జరుగుతున్న విషయంలో మనకి తెలిసేది ఏమిటంటే రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎనీథింగ్ విచ్ ఈజ్ బికమింగ్ రిఫైన్డ్, అది షుగర్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఎనీ ప్రాసెస్లో జరుగుతున్నది, దాంట్లో కనుక మనం తీసుకున్నట్లయితే బాడీకి అది చాలా గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ వస్తున్నాయి అట్లా. బట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నువ్వుల నూనె తీసుకోవద్దు, ఇప్పుడు నువ్వుల నూనె తీసుకోమంటున్నాం. పల్లి నూనె వద్దనుకున్నాం, ఇప్పుడు తీసుకుంటున్నాం. కోకోనట్ ఆయిల్ అంతకుముందు అది తినలేము, ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ముందు లేదు, ఇప్పుడు ఉన్నాయి, ఆలివ్ ఆయిల్ తీసుకోండి. సో ఇలాగా ఇట్ ఈస్ బికమింగ్ కాంట్రడిక్టరీ. ఒకే పర్సన్ ఒక 10 years ముందు ఒకటి చెప్తున్నారు, 10 years తర్వాత ఒకటి చెప్తున్నారు. ఇది ఒకటైతే, రెండోది ఏం జరుగుతుందంటే ఇద్దరు డాక్టర్స్ ఒకటే చెప్పట్లేదు, ఇద్దరు డాక్టర్స్ మధ్యన కూడా డెఫినెట్లీ చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. సో పేషెంట్స్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, పీపుల్ ఆర్ ఎట్ కన్ఫ్యూజన్, ఏది కరెక్ట్, ఈ డాక్టర్ నమ్మాలా, ఆ డాక్టర్నే నమ్మాలా. దిస్ ఈజ్ ఆల్సో బికమ్ ఏ క్వశ్చన్. బికాస్ అంటే నేను నిజంగా ఆడియన్స్ వైపే ఉండి సపోర్ట్ చేస్తూ నేను చెప్తున్న విషయం, డెఫినెట్లీ అన్లెస్ యూ సీ ద రిజల్ట్స్, అన్లెస్ యూ సీ వాట్ ఈజ్ వాట్, యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ హూ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, మీకు నా దగ్గర ఒక జబ్బు నయమైంది, సో ఫర్ లైఫ్ టైమ్ యూ కెన్ నెవర్ ఫర్గెట్ మీ, రైట్? బట్ అదే మీరు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ తగ్గలేదు. సో అట్లీస్ట్ దాన్ని బట్టైనా యూ నీడ్ టు డిసైడ్ వాట్ ఈజ్ వాట్ ఆర్ హూ ఈజ్ హూ, దాన్ని బట్టి. బికాజ్ ఎందుకంటే ఎవరైనా వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటుంది, ఇంకో డాక్టర్ చూసే పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ రెండు రైటా అంటే ఒక మనిషిలో ఒకటి రైట్ అవుతుంది, ఇంకో మనిషిలో ఇంకోటి రైట్ అవ్వట్లేదు. సో ఇవన్నీ ఇలా ఎన్నో క్వశ్చన్స్కి దిస్ ఇస్ ఆల్ హ్యాస్ బికమ్, బికాజ్ అంటే ఎన్నో ఇయర్స్గా చూసి ఎనాలిసిస్లు చేసుకుని రీసెర్చ్లు చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఈ లోకంలో ఇది తప్పు లేదు, ఏది కరెక్ట్ కాదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక డీప్ స్పిరిచువల్ ఫాలో అంటే వాట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ ఆల్సో బీయింగ్ ఎ వెరీ వండర్ఫుల్ హోమియోపతిక్ ఫిజిషియన్, స్పిరిచువలీ ఆల్సో యు ఆర్ వెరీ ఇంక్లైన్డ్. సో ఐఎమ్ షూర్ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి అలా స్పిరిచువల్ కనెక్ట్తో హీల్ చేస్తూ మీరు మెడిసిన్స్ ఇస్తారు. సో వాళ్ళు అదే ట్రస్ట్తో తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. హ్యావింగ్ సెడ్ దట్, ఐ వాంట్ రిమైండ్ ది ఆడియన్స్ దట్ సైనిక్పురి అండ్ కార్ఖానా 2 ప్లేసెస్లో ఉంది రోషన్ హోమియో కేర్, రోషన్ మందా గారు.
ప్లీజ్ మీకున్న ఎయిల్మెంట్స్కి ఇంత డిస్కషన్ తర్వాత వై డోంట్ యూ ట్రై, వై డోంట్ యూ గో టు హర్, వై డోంట్ యూ టేక్ అ సెషన్. ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో అని పెద్దవాళ్ళే అంటారు కదా. అక్కడ మీకు ఎన్నో ప్రాబ్లమ్స్కి, దీర్ఘకాలిక రుగ్మతలకి ఇక్కడ సొల్యూషన్ దొరకచ్చు. దిస్ ఇస్ నాట్ ద పెయిడ్ ప్రమోషన్. అవుట్ ఆఫ్ మై gratitude, I'm actually telling that. Thank you so much for your time, Andy. Hope to meet you again and again. Hope to having a meaningful discussion again and again. Thank you.